బలగం దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ప్రేమ కథను రాసుకున్నాడు. తెలంగాణ నేపథ్యంలోనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడు. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజ్ అయి ఉండాల్సిందే. కానీ హీరోలు మారిపోతుండటంతో ఇంతకాలం ఈ ప్రాజెక్టు వెనక్కి వెళ్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారి ప్రాజెక్టులోకి అడుగుపెట్టాడు. దీంతో ఎల్లమ్మ అనౌన్స్మెంట్ టీజర్ బయటకొచ్చింది. బలగం తర్వాత ఇమీడియట్ గా ఎల్లమ్మ పేరుతో స్టోరీ రాసుకున్నాడు వేణు. బలగం లాంటి విజయం తర్వాత వేణు రాసిన కథ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకు తగ్గట్లే ఈ ప్రాజెక్టులోకి మొదట నాని అడుగు పెట్టాడు. ఎల్లమ్మ అదిరిపోతుంది అన్నాడు. కానీ నాని ఎందుకో ఎల్లమ్మలో భాగం కాలేకపోయాడు. ఆ తర్వాత ప్రాజెక్టులోకి నితిన్ అడుగు పెట్టాడు. నితిన్ తప్పుకోవటంతో ఒక దశలో సర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు వినిపించాయి. ఫైనల్ గా మాత్రం ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రాజెక్ట్ లోకి హీరోగా అడుగు పెట్టాడు. ఎల్లమ్మ కథ విన్న హీరోలందరూ సినిమా చేయడానికి ఆసక్తి చూపించిన వారే, కానీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టలేకపోయారు. కానీ విచిత్రంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి రావటం, ప్రాజెక్టులోకి అడుగు పెట్టడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిజానికి చాలా కాలంగా డిఎస్పీ హీరోగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అందుకు తగ్గ సందర్భం కుదరలేదు. ఇప్పుడు ఎల్లమ్మతో ఆ కళ నెరవేరింది. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఎల్లమ్మగా మొదట సాయి పల్లవి, ఆ తర్వాత కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. ప్రస్తుతం ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.